అంతర్జాతీయ బ్రాండ్ షోలు మోడల్స్ క్యాట్ వాక్లకు హైదరాబాద్ కేర్ ఆఫ్ అడ్రస్ గా మారుతోంది. భారత్లో ఫ్యాషన్ కు ఐకాన్ ముంబై, కానీ ఇదంతా గతం. ఇప్పుడు అందరి చూపు హైదరాబాద్ పైనే. బ్రాండ్ ప్రమోషన్ అయినా, స్టార్ డిజైనర్ కాస్ట్యూమ్స్ అయినా పబ్లిసిటీ చేయాలంటే ఫ్యాషన్ షో నిర్వహించాల్సిందే. అమ్మాయిలతో ర్యాంప్ వాక్ చేయించాల్సిందే. ఇప్పటికే ఐటీ హబ్, బ్యాడ్మింటన్ హబ్ గా పేరొందిన భాగ్యనగరం ఇప్పుడు ఫ్యాషన్ ఐకాన్ గా మారిపోయింది. ప్రస్తుతం ముంబైకి మించిన ఫ్యాషన్ షోలు మన హైదరాబాద్ లో జరుగుతున్నాయి. టాలీవుడ్, బాలీవుడ్ నటీనటులతో పాటు స్పోర్ట్స్ స్టార్స్ సందడి చేస్తున్నారు. సిటీలో ఫ్యాషన్ పై అవగాహన కలగడం, ఫ్యాషన్ డిజైనింగ్ తో పాటు మోడలింగ్ పై అమ్మాయిల్లో ఆసక్తి పెరగడం, ఆయా మల్టీనేషనల్ బ్రాండ్లు తమ స్టోర్లను హైదరాబాద్ లో స్థాపించడంతో రెగ్యులర్ గా ఫ్యాషన్ షోలు జరుగుతూనే ఉన్నాయి. మ్యాక్స్, లైఫ్ స్టైల్, షాపర్ స్టాప్ వంటి రిటైల్ క్లాత్ స్టోర్స్ తో పాటు సమ్మర్ సీజన్, వెడ్డింగ్ సీజన్ అంటూ నిర్వహించే హై లైఫ్ ఎగ్జిబిషన్, జ్యువెలరీ ఎక్స్పోలను ర్యాంప్ వాక్ చేయిస్తున్నారు ఆర్గనైజర్లు. ఇక ఫ్యాషన్ డిజైనింగ్ కాలేజీలు సైతం ఫ్రెషర్స్ డే, యాన్యువల్ డే సందర్భంగా ఫ్యాషన్ షోలను నిర్వహిస్తూనే ఉన్నారు. ఫ్యాషన్ డిజైనింగ్ స్టూడెంట్స్ రూపొందించిన డిజైన్స్ ని ప్రమోట్ చేసేందుకు కూడా ఫ్యాషన్ షోలని నిర్వహిస్తున్నారు. Thank you for being here for me and for this cause, because we started with one school with no real vision but with a lot of passion, right? And here we are, over 500 odd schools strong, and every year we just keep getting stronger and bigger. And I tell you, each of them are showstoppers in their own right. Look at these beautiful faces. ఏదైనా కొత్తగా నేర్చుకుంటున్నాను. అండ్ ఆఫ్ కోర్స్ ఢిల్లీ అమ్మాయి, హిందీ వచ్చేది, కానీ ఇప్పుడు తెలుగు మాట్లాడుతున్నాను, కన్నడ మాట్లాడుతున్నాను, తమిళ్ ఈజ్ ఆల్సో ఈజీ. సో లైక్ వీ కెన్ సే దాట్ వే దేస్ అ వే. సో మీకు నిజంగానే లైక్ నాకు ఇట్ ఈస్ ఫర్ మీ. సో ఇఫ్ ఐ రియలీ వాంట్ సంథింగ్, ఆఫ్ కోర్స్ దిస్ యూనివర్స్ ఈస్ గోయింగ్ టు మేనిఫెస్ట్ ఇట్ ఫర్ అస్. సో ఇఫ్ యూ ఆల్సో హ్యావ్ సమ్ డ్రీమ్, అంటే ఏదైనా కోరుకుంటున్నారంటే ఆఫ్ కోర్స్ గో ఫర్ ఇట్, and I'm sure you can reach there. ర్యాంప్ వాక్ చేసేవారిలో వివిధ రాష్ట్రాలకు చెందిన మోడల్స్ తో పాటు మన తెలుగు అమ్మాయిలు ముందుంటున్నారు. గతంలో ఫ్యాషన్ ఇండస్ట్రీపై వ్యతిరేకత ఎక్కువగా ఉండేది. పేరెంట్స్ కూడా పంపించాలంటే భయపడేవాళ్ళు. కానీ ఇప్పుడు అలాంటి సమస్య లేదంటున్నారు తెలుగు అమ్మాయిలు. అన్ని రంగాల్లో ఉన్నట్లే ఫ్యాషన్ ఇండస్ట్రీలోనూ అక్కడక్కడ ఇబ్బందులు ఉంటాయని, తమకున్న ఇంట్రెస్ట్ తో వాటిని తట్టుకొని ఫ్యాషన్ ఇండస్ట్రీలో రాణిస్తున్నామంటున్నారు మోడల్స్. ఈ రోజు నేను హై లైఫ్ కర్టనైజర్లో ఉన్నాను. హై లైఫ్ ఎగ్జిబిషన్ అనేది ఒక 350 డిజైనర్స్ అక్కడికి వచ్చి షోకేస్ చేసి మనందరికీ మంచి డిజైన్స్ ఇవ్వాలి అని అనుకుంటారు. ఎందుకంటే వీ కెనాట్ గో టు సిటీస్. ఇప్పుడు బెంగళూరు, ఢిల్లీ అలా వెళ్ళకుండా అందరికి ఇక్కడికి వచ్చి ఎగ్జిబిషన్ పెట్టడం ఇస్ లైక్ అ వెరీ గుడ్ ఆపర్చునిటీ ఫర్ ఆల్ ద హైదరాబాద్ పీపుల్. ఇప్పుడు మనకి పండుగలు కూడా ఉన్నాయి, లైక్ ఉగాది కూడా వస్తుంది. ఇంకా February 14th ఇస్ Valentine's Day. I'm sure you want to gift anything to your loved ones. ఇక్కడ వచ్చి నేర్చుకున్నాను. నా కాన్ఫిడెన్స్, నాకు ఎలా మాట్లాడాలో అన్నీ ఇక్కడ వచ్చి నేర్చుకున్నాను. సో ఐ రియలైజ్ దట్ ఐ కెన్ పుట్ మై బెస్ట్ ఫుట్ ఫార్వర్డ్ హియర్ అండ్ ఐ కెన్ ఇన్స్పైర్ అదర్స్ ఆల్సో. సో I also talk to other girls who want to get into this, and it gives you a sort of అందరికీ ఒక ధైర్యం ఇస్తుంది, నేను చేయగలను. అండ్ ఇట్ ఈస్ నాట్ దట్ ఎవ్రీవన్ ఇస్ బోర్న్ విత్ అ సిల్వర్ స్పూన్. హార్డ్ వర్క్, టాలెంట్ ఉంటే ఏదైనా చేయొచ్చు, ఏదైనా సాధించవచ్చు. ప్రముఖ డిజైనర్లు శివాని సింఘనియా, అష్నా జాక్సన్, దివ్య మొల్లేటి, గాయత్రి రెడ్డి, మహేష్ గిల్దా, రికా, స్టోపరా రోహన్, అరోరాలు రూపొందించిన ఉత్పత్తులకు ప్రచారాన్ని కల్పించేందుకు ఫ్యాషన్ షోలను నిర్వహిస్తున్నారు. ఈ షోలలో హ్యాండ్లూమ్, రీసైకిల్ క్లోత్స్, సస్టైనబుల్ మెటీరియల్స్ తో వెస్ట్రన్, ఇండో వెస్ట్రన్, ట్రెండీ డ్రెస్లు, వింటేజ్ చేనేత చీరలతో చేసిన అవుట్ఫిట్స్ తో నిర్వహించిన ర్యాంప్ వాక్లు ఆహుతుల్ని కట్టిపడేస్తున్నాయి. చారిటీ ఈవెంట్లకు ఫండ్ రైజింగ్ కోసం సెలబ్రిటీలు తమ బర్త్డే పార్టీలలో ర్యాంప్ వాక్ ని నిర్వహిస్తున్నారు. కొన్ని షోలలో మోడల్స్ తో క్యాట్ వాక్ చేయిస్తున్నారు. ఫ్రెండ్స్ తో కలిసి సెలబ్రిటీలే ర్యాంప్ వాక్ చేస్తున్నారు.